పవన్ బన్నీ మధ్య వైసీపీ చిచ్చుపట్టే ప్రయత్నం చేసిందా? అల్లు అర్జున్ వెంట మేమున్నామని అంబటి రాంబాబు చెప్పడం వెనుక మతలబ్ ఏంటి? ఇద్దరి మధ్య గ్యాప్ను క్యాష్ చేసుకునేందుకు వైసీపీ వ్యూహం పన్నిందా? పవన్కు థ్యాంక్స్ అంటూ అల్లు అర్జున్ ఇప్పుడు ట్వీట్ చేయడంతో వైసీపీ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందా? అసలు వైసీపీ ఆశించిందేంటి? చివరకు జరిగిందేంటి? ఇప్పుడు ఎవరి వెనక ఎవరు ఉన్నారో తెలిసినట్లేనా? లెట్ us watch the story. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెత రాజకీయాల్లో బాగా ఉపయోగపడుతుంది. తన వ్యతిరేక వర్గానికి చెందిన వాళ్లను వ్యతిరేకించే వాళ్లతో చెలిమి చేస్తారు. దీంతో తన విరోధిని బాగా దెబ్బతీయవచ్చని భావిస్తారు. ఏపీ రాజకీయాల్లో ఈ తరహా పరిణామాలు గతంలో చాలా జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వైసీపీ నేతలు పన్నిన వ్యూహం బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీలో విభేదాలొచ్చినట్లు తెగ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ మధ్య బాగా గ్యాప్ వచ్చింది. దీనిని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ వ్యూహాలు పన్నినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ తమ కుటుంబ స్నేహితుడు వైసీపీకి చెందిన నాటి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లారు. ఎన్నికల సమయంలో ఇలా అల్లు అర్జున్ ఒక వైసీపీ నేత ఇంటికి వెళ్లడం, పైగా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించడం తెలిసిందే. ఒక పక్క జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా దింపాలని కంకణం కట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీతో సైతం పొత్తు పెట్టుకుని చావో రేవో అంటూ పోరాడుతుంటే, అల్లు అర్జున్ ఇలా నంద్యాల వెళ్లి శిల్పా రవిచంద్రారెడ్డికి ఓటు వేయమని చెప్పడం మెగా అభిమానుల్లో కోపానికి కారణమైంది. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినప్పటి నుంచి మెగా అభిమానుల మధ్య అల్లు అర్జున్ మధ్య గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతో మెగా అభిమానులు ఆ సినిమాను చూడవద్దని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి విభేదాలున్నట్లు బాగా ప్రచారం జరుగుతున్న క్రమంలో దీనిని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ వ్యూహాలు పన్నినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అల్లు అర్జున్ కు మేమున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పడం ఈ వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈ నెల 5న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఇప్పటికే పర్మిషన్ ఇవ్వగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు తీసుకున్న ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల, శ్రేయస్సు పట్ల మీకున్న బలమైన నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా నా ధన్యవాదాలు. మీ సపోర్ట్ వల్ల చిత్ర పరిశ్రమ మరింత బలోపేతమవుతుందంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ ట్వీట్ చేయడంతో వైసీపీ పన్నాగాలు పారలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను క్యాష్ చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని భావించిన వైసీపీకి ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు. రాజకీయం వేరు, సినిమాలు వేరని మరోసారి దీంతో నిరూపితమైనట్లు తెలుస్తోంది. తన నటనతో అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దీంతో తనకి ఐకాన్ స్టార్ గా గుర్తింపు వచ్చింది. తన అభిమానులను ఆర్మీతో పోల్చుకున్నారు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే మెగా అభిమానులు అల్లు అర్జున్ ను విమర్శించడం ప్రారంభమైంది. అల్లు కుటుంబం మెగా కుటుంబం మధ్య గొడవలు సృష్టించడానికి, ఆ గొడవల్లో చలి కాచుకోవడానికి ప్రయత్నాలు జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ అలా జరగకపోవడంతో వాళ్ల ఆశల మీద నీళ్లు చల్లినట్లయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య వైరానికి తెరపడినట్లే అని అభిమానులు భావిస్తున్నారు. ఈ నెల 5న విడుదల కానున్న పుష్ప 2కు ఇక అడ్డంకులు తీరినట్లేనని నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారని తెలుస్తోంది. మెగా అల్లు ఫ్యామిలీ వ్యవహారం పుష్ప 2 సినిమా మీద పడుతుందేమోనని
ఇప్పటి వరకు నిర్మాతలు భయపడ్డారని పరిశ్రమల వర్గాలంటున్నాయి. సినిమా రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంతో ఆర్థికంగా సినిమాకు లాభం చేకూరుతుంది. దీనికి ప్రతిగా అల్లు అర్జున్ సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలపడంతో సినిమా విడుదల సాఫీగా జరగనుందని పరిశ్రమలోని పెద్దలు చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీ అనుకున్నట్లు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య ఏమీ జరగకపోవడంతో వాళ్లకు నిరాశ ఎదురైందని విశ్లేషకులు అంటున్నారు.